మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ గడప గడపకు వెళుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయారని అన్నారు అందెల శ్రీరాములు యాదవ్. మహేశ్వరం నియోజకవర్గానికి సబితా ఇంద్రారెడ్డి చేసింది ఏమీ లేదన్నారు. పదే పదే పార్టీలు మారి స్వలాభం చూసుకునే వ్యక్తిని తాను కానని, గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల కోసం పోరాడే వ్యక్తినని అన్నారు. ఎన్నికల్లో మహేశ్వరం గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. బీజేపీ అభ్యర్థి మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో గ్రామాన ప్రతి గంట కూడా ఇంకా కొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో ఒక్క గంట కూడా వృధా చేయకుండా దాదాపు ప్రచారంలో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉంది స్పందన గ్రామాల్లో ఆయనకు? మరి గతసారి కూడా ఇక్కడ ఆయన కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి ఎలా ఉంది ఇప్పుడు స్పందన అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎలా కొనసాగుతుంది ప్రచారం, ఎలా ఉంది స్పందన? మంచి స్పందన వస్తుంది. ఇక్కడ ఈ మహిళలు చూస్తుంటే వాళ్ళ బాధ చూస్తుంటే ఒకసారి అర్థమవుతుంది. అంటే ఈ ప్రాంతంలో నీళ్లు లేవు అన్న, ఈ ప్రాంతంలో నీళ్ళు లేవు, ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు. వాళ్ళ బాధ చూస్తుంటే ఇప్పటికి రేషన్ కార్డు లేవు, ఈ ప్రాంతంలో ఇంకో కొత్త పింఛన్ రాలేవు. అంటే ఈ ప్రాంతం ఆడపరచడం చూస్తుంటే చాలా బాధేస్తుందన్న. అంటే సబితా ఇంద్రారెడ్డి గారు 5 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇక్కడ ప్రాంతాల్లో ఇవన్నీ డెవలప్ చేస్తానని టీఆర్ఎస్ పార్టీలో పోయి ఇప్పటి వరకు పట్టించుకోలేదంటే మా మహిళలకు ఎంత ఆక్రోషంతో ఉండండి. రాబోయే 30వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ బంపర్ మేయర్తో గెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతులకు సబ్సిడీలు ఇవ్వక రైతులు ఇబ్బంది పడి సరైన ధరలు ఇవ్వక రైతులు ఇలా ఉరితాడు ఎక్కుతురు. కానీ కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్లో ఉయ్యాలెగుతుడు. ఇదే సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ప్రాంతంలో శిలాపలకలకి పరిమితమైంది. కానీ ఈ ప్రాంతంలో చూడండి, ఊరు బయట ఉన్న బొందలగడ్డ విధంగా అయితే పడబడదో మా ప్రాంతంలో విధంగా పడబడ చేసిందంటే సబితా ఇంద్రారెడ్డి గారును 30వ తారీఖు ఓట్లేసి డిసెంబర్ 3 నాడు తరిమి కొట్టే రోజులు దగ్గర ఉన్నాయి. మా పైల ఆక్రోషం చూస్తుంటే అరే ఎవరికి ఇచ్చినా ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కడితే మా మహిళలు అంతా ఎంత బాధపడతారు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తే ఇవాళ నువ్వు నట్టింట్లో ముంచి ఎంఐఎం గుండెలకు ఇచ్చి ఎంఐఎం తొత్తుగా ఉండి ఎంఐఎం లాలోజువాడి ఆ ఓవైసీ కాలు మొక్కి వాని పంచాన చేరి ఇలా మా ప్రాంతాన్ని నాశనం చేస్తున్నావు. డిసెంబర్ 3 నాడు నిన్ను కవ్వుకుంటూ పంపడం బరాబర్ మాకు ఇక్కడ ప్రజలు కంకణం కట్టుకోరు. ఎప్పుడు ఎలక్షన్ వస్తాయి, 30వ తారీఖు మా బిడ్డని గెలిపించుకోవాలి, మా ప్రాంత సమస్యలు బిడ్డని గెలిపించుకోవాలని ఇక్కడ ఉన్న ప్రజలు చూస్తుంటే నాకు ఆనందం వేస్తుంది. వాళ్ళ బాధను తీర్చే విధంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. కేఎల్ఆర్ ఒకవైపు వచ్చాడు, దాదాపు మరోవైపు స్థానికంగా ఇక్కడ మీ స్థానిక బలం అనేది ఎక్కువ కనిపిస్తున్న నేపథ్యం కేఎల్ఆర్ కూడా ఇక్కడ మరోసారి పోటీగా ఉన్నాడు. ఎలా ఉంది పోటీ? మీ కాంగ్రెస్ మీకా, బీఆర్ఎస్కి బీజేపీకా పోటీ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ అనేది మా ప్రాంతంలో లేదన్న. కాంగ్రెస్ను ఖతం చేసిందే సబితా ఇంద్రారెడ్డి. కాంగ్రెస్ను బొందలో విడిపోయింది. కాంగ్రెస్కు ఎక్కడ దిక్కు లేకనే కేఎల్ఆర్ను అరువు తెచ్చుకురు. ఇక్కడ ఉన్న ప్రజలు గదే అడుగుతారు. మా ప్రాంతంలో 5,20,000 మంది ఉంటే పోటీ చేస్తూ ఇవ్వలేరా అన్న? పోటీ చేస్తూ ఇవ్వలేరా అంటే ఇక్కడ పోటీ చేస్తూ ఇవ్వలేరని చేవేలకెళ్ళి ఇద్దరిని తీసుకొచ్చి ఈ కాంగ్రెస్, ఈ ఎంఐఎం, ఈ టీఆర్ఎస్ 3 కలిసి తొడలు ఎగబడ్డారు. ఇక్కడ పిక్క తిందామని ఎగబడ్డారు. కానీ ఇక్కడ అందెల శ్రీరాములు స్థానికుడు, ఈ ప్రాంత వాసిని వాళ్ళని తరిమి కొడతా, ఊరు పరిమిత వరకు తరిమి కొడతామని చెప్తున్నాం. గతసారి కూడా మీరు పోటీ చేసిన నేపథ్యం గత అనుభవాలు ఇలా ఉండబోతున్నాయి. గతంలో మీరు పోటీకి చేసి చాలా వరకు కూడా మెజార్టీతో ఓట్లు తెచ్చుకున్న నేపథ్యం, ఈసారి అవన్నీ కూడా ఎలా నివృత్తి చేసుకుంటాం అన్న? గతంలో సబితా ఇంద్రారెడ్డి గారిని ఆదరించారు. ఒక మహిళ కదా, అంతకంటే ముందు తీల కృష్ణారెడ్డి పార్టీ మారితే కర్రు గాల్చి చేత పెట్టారు. ఇప్పుడు కూడా సబితా ఇంద్రారెడ్డికి అంతకంటే ఎక్కువ వస్తారు. ఎందుకంటే ఒక మహిళని గౌరవించారు. ఈరోజు ప్రాంత బిడ్డగా ఇక్కడ ఉన్న సమస్యలు ఈ ప్రాంత వాసిని ఈ సమస్యలను తీర్చేది భారతీయ జనతా పార్టీ. ఈ సమస్యల మీద పోరాడిన 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు. రైట్, ఇది మొత్తంగా అందెల శ్రీరాములు కూడా దాదాపు ప్రచారంలో దూసుకుపోతూ ఇక్కడ ప్రాంతీయ వాసిని, ఇక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ దాదాపు ఇక్కడ అభ్యర్థులే లేరా అనేటట్టుగా ఇక్కడ నుంచో వచ్చిన అభ్యర్థులు ఇక్కడ ఎందుకు పోటీకి నిలబెడుతున్నారు, స్థానికంగా ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి ఏంటో చూపించాలన్నట్టుగా గ్రామాన ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా బీజేపీ తమ ప్రచారాన్ని ఒక్కో ప్రాంతంలో ఒకలాగా నిర్వహిస్తూ దాదాపు దూసుకెళ్తున్న నేపథ్యం కనిపిస్తున్న పరిస్థితి. ఇది మహేశ్వరంలో పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రవంత్తో మహేందర్ రెడ్డి, రాజ్ న్యూస్.